రేషన్ కార్డు లబ్ధిదారులకు బిగ్ షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ కేవైసీ పూర్తి చేయడానికి మరో 4 రోజులే మిగిలున్నాయి. కానీ ఇంకా 25% మంది ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందే. ఈ కేవైసీ పూర్తి కాకుంటే నిత్యావసర సరుకులు అందే అవకాశం లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తుండటంతో అటు కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయనున్నారు. అప్పటి వరకు ఈ ప్రక్రియ పూర్తి కాకుంటే రేషన్ కోల్పోయే అవకాశం ఉంది. గడువు పొడిగింపునకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఈ కేవైసీకి సంబంధించి అంటే రేషన్ కార్డుకి ఈ కేవైసీకి సంబంధించి 25% మంది ప్రజలు ఇంకా దాన్ని పూర్తి చేయలేదంటున్నారు. గడువు పొడిగించు అని కూడా అధికారులు అంటూ మనం చూస్తున్నాం. అసలు దీనికి ఎప్పటి వరకు గడువు ఉంది? ఒకసారి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. రత్న, గుడ్ మార్నింగ్. తెలంగాణలో ఈ కేవైసీ పూర్తి అనేది ఈ నెల 31తోనే పూర్తవుతుంది. రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇది ఒక బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 4 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. కానీ ఇప్పటి వరకు 25% మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో ఈ కేవైసీ పూర్తి కాకుంటే అటు నిత్యావసర సరుకులు అందే అవకాశం లేదని కూడా అటు పౌర సరఫరాల అధికారులు చెప్తున్నారు. దీంతో కార్డుదారుల్లో కూడా ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 1వ తేదీ నుంచి కూడా ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కార్డు లబ్ధిదారులంతా కూడా రేషన్ తీసుకోవడానికి షాపులకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేవైసీ పూర్తి చేయని వారంతా కూడా ఈసారి రేషన్ తీసుకోకుండా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత నెలలోనే జూన్ వరకు పొడిగించినటువంటి ఈ కేవైసీని తర్వాతకి చాలా మంది కూడా ఇంకా పూర్తి కాలేదన్న నేపథ్యంలో దీన్ని మరొకసారి కూడా ఈ జూలై 31 వరకు కూడా పొడిగించినటువంటి పరిస్థితి. దీంతో ఇంకా కూడా చాలా మంది ఈ కేవైసీని పూర్తి చేసుకోలేకపోతున్నారు. గడువు ముగింపునకు సంబంధించి ఇప్పటి వరకు అయితే అధికారులు ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. అంటే 31 వరకే అయితే ఉంది. దానికి సంబంధించి ఇంకా పొడిగింపు ఉంటుందా లేదా అనేది కూడా ఇంకా అధికారులు స్పష్టం చేయనటువంటి నేపథ్యంలో 4 రోజులు మాత్రమే ఈ కేవైసీ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. దీంతో అటు లబ్ధిదారులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే చాలా మందికి కూడా ఇంకా ఈ కేవైసీ చేసుకోవాలనేది కూడా తెలియని సందర్భం ఉంది. ఎందుకంటే ఎక్కువగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారంతా కూడా ఈ కేవైసీ చేసుకోలేకపోయారు. చాలా మంది అటు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ కేవైసీని చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలంటే ఆ రేషన్ కార్డు మీద ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది కూడా ఆ సెంటర్లకు అంటే రేషన్ షాపులకు వెళ్లి తమ వేలి ముద్రలు లేదంటే ఆ కనులకు సంబంధించి ఐకి సంబంధించి కూడా వాటిని క్లియర్ చేసుకొని తర్వాతకి వాళ్ళు అంటే వ్యక్తి రేషన్ కార్డు దారుడుగా ఉన్నాడా లేకుంటే ఆ కుటుంబ సభ్యులుగా ఇంకెవరన్నా తప్పిపోయారా లేకుంటే చనిపోయారా మరణించారా ఇలాంటి అంశాలకు సంబంధించి దాన్ని ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకేసారి వీలు పడక రేషన్ షాపులకు వెళ్ళలేకపోతున్నారు. దీంతో ఈ కేవైసీ పూర్తి చేసుకోవడంలో కొంత నిర్లక్ష్యం అయితే జరుగుతుంది. ఆ క్రమంలోనే చాలా మంది ఇంకా ఈ కేవైసీ పూర్తి చేసుకోలేదు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా 1,05,00,000 మంది ఈ రేషన్ కార్డు దారులు ఉన్నారు. వారందరికీ కూడా ప్రతి నెల ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తా ఉంది. దీంతో ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే ఈ సన్న బియ్యం తీసుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతారు. అందుకే ఈ 4 రోజుల పాటు కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకొని వారుంటే మాత్రం ఆయా దగ్గరలోని రేషన్ షాపులకు వెళ్లి దీనిని పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే అటు రేషన్ కార్డుని పూర్తి స్థాయిలో అధికారులు తొలగించేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ కేవైసీ అనేది చాలా పకడ్బందీగా కూడా, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కార్డుదారులంతా కూడా కొంత అక్రమంగా లబ్ధి పొందారు. లేకుంటే అనర్హత ఉన్న వాళ్ళు కూడా రేషన్ కార్డు తీసుకున్నటువంటి క్రమంలో వాటన్నింటికి కూడా చెక్ పెట్టేందుకు కూడా ప్రభుత్వం ఈ కేవైసీకి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తున్నటువంటి తరుణంలో ఈ కేవైసీ కనుక పూర్తి చేసుకోకుంటే సన్నబియ్యం తీసుకునేటువంటి అవకాశం ఉండదు. దాంతో
కార్డుదారులంతా కూడా షాపులకు వెళ్లి కేవైసీ పూర్తి చేసుకో. అయితే మరొక పక్క కొంత ఆలస్యం జరగడానికి కూడా కారణం ఏంటంటే రేషన్ షాపులకు వెళ్లిన తరుణంలో కుటుంబ సభ్యులంతా ఒకేసారి వెళ్తే కొంత ఈకేవైసీ పూర్తి చేయాలంటే వాళ్ళకు కూడా కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఒక్కోసారి సర్వర్లు పనిచేయకపోవడము, వేలి ముద్రలు తీసుకోకపోవడము, లేదంటే ఐరిష్ కూడా తీసుకున్నటువంటి క్రమంలో ఈ ప్రాసెస్ కూడా కొంత అటు రేషన్ డీలర్లు చెప్తున్నారు, బాధితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ 4 రోజుల వ్యవధిలో దీన్ని పూర్తి చేసుకోకుంటే కార్డులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది కనుక దీన్ని ఇంకా పొడిగించాలని కూడా ప్రజలు కోరుతున్నటువంటి సందర్భం. అంటే 25% మంది కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో దాన్ని పొడిగిస్తే కొంత లబ్ధిదారులకు కొంత మరొకసారి అవకాశం ఇచ్చినట్లుంటుందని వారు కోరుతున్నటువంటి పరిస్థితి. 3 నెలల రేషన్ కు సంబంధించి ఇప్పటికే రేషన్ డీలర్లు దానికి సంబంధించి అంటే బియ్యాన్ని స్టోర్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆ పనితో పాటు ఈ కేవైసీ పూర్తి చేయడం కూడా కొంత వారికి భారంగా మారే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ఈ కేవైసీ పూర్తి చేసుకొని లబ్ధిదారులంతా కూడా ఇప్పటికైనా పూర్తి చేసుకోవాలి, లేకుంటే అటు రేషన్ తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉంది కనుక లబ్ధిదారులంతా కూడా దీనిని గుర్తించి ఈ 4 రోజుల వ్యవధిలో తమకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలని అధికారులు అయితే చెప్తున్నారు. రత్న, ఒకవేళ ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే అంటే ఇచ్చిన గడువు వరకు పూర్తి అవ్వకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? ఇప్పటికే చాలా రోజుల పాటు ఈ కేవైసీని పొడిగిస్తూ వస్తుంది ప్రభుత్వం. దీంతో చాలా మంది ఇంకా ఈ కేవైసీ పూర్తి చేసుకున్నటువంటి కార్డు లబ్ధిదారులు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ 4 రోజుల లోపు గనక ఇంకా సమయం పొడిగిస్తామని అధికారులు చెప్పినటువంటి తరుణంలో ఈ 4 రోజుల సమయం ఉందనుకోవాలి. ఈ 4 రోజుల సమయం లోపు కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే వాళ్ళ రేషన్ కార్డు ద్వారా వచ్చేటువంటి అటు రేషన్ బియ్యం గానీ సరుకులు కూడా కొన్ని చోట్ల ప్రభుత్వం అందిస్తున్నటువంటి తరంలో వాటిని కోల్పోతారు. వీటితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్లు తెలంగాణలో పెద్ద ఎత్తున కూడా అందుతున్నాయి. లబ్ధిదారులు కూడా ఉన్నటువంటి క్రమంలో ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఈ పెన్షన్లు కూడా నిలిపివేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చాలా మంది వృద్ధులు మాత్రం ఈ కేవైసీ పూర్తి చేయడంలో తంటాలు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వృద్ధులు అక్కడి రేషన్ డీలర్లకు కానీ లేకుంటే ఇతర కేంద్రాలకు వెళ్లి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని చూసినప్పుడు వాళ్ళ వేలి ముద్రలు పడట్లేదు. వేలి ముద్రలు పడని తరుణంలో వాళ్ళ కండ్లకు సంబంధించి ఐరిష్ ను కూడా వాళ్ళు ఈ కేవైసీ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అటు వేలి ముద్రలు కానీ కన్నులకు సంబంధించి కూడా వాటిని తీసుకోవడంలో సిస్టము తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు వృద్ధులు కనుక వాళ్ళకు పని చేయని సందర్భంలో ఈ మన వేలి ముద్రలు పనిచేయని సందర్భం ఉంటుంది. ఆ క్రమంలో వాళ్ళంతా కూడా ఇంకా ఎక్కువ ఈ వృద్ధులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. వాళ్ళంతా కూడా అటు సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం నుంచి పెన్షన్లు కూడా తీసుకుంటున్నటువంటి తరుణంలో ఈ కేవైసీ పూర్తి కాకుండా వాళ్ళకు పెన్షన్లు కూడా నిలిచిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకుంటే ఇతర ప్రాంతాల్లో ఉండి దాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారు కూడా ఆయా కేంద్రాలకు వెళ్లి ఈ కేవైసీని పూర్తి చేసుకోకుండా రేషన్ తో పాటు అటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్లు కానీ ఇతర కార్యక్రమాలు కూడా నిలిపివేసే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.